ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా పల్లె సింధూరారెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో పుట్టపర్తితో పాటు రాష్ట్రంలో కూడా అభివృద్ధి శూన్యమని పల్లె సింధూరారెడ్డి మండిపడ్డారు. మన భవిష్యత్తు బాగుండాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలని పల్లె సింధూరారెడ్డి అంటున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రంతో పాటు పుట్టపర్తి కూడా అభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు. మీ విలువైన ఓటు టీడీపీకి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అంటున్న పల్లె సింధూరారెడ్డితో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేడి మొదలైంది. అదేవిధంగా ప్రచారంలో కూడా నేతలంతా దూసుకెళ్తున్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి కూడా మొత్తం ప్రచారంలో హోరెత్తుతున్నారు. అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా హారతులు పట్టి ఆమెకి స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు కొచ్చేరువు మండలం మైలేపల్లి గ్రామంలో ఉన్నారు. సింధూరా గారు చెప్పండి, ఈరోజు ప్రచారంలో అంటే ఎండలు కూడా లెక్క చేయకోకుండా మీరు ప్రచారంలో తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది? ఇప్పుడు టెంపరేచర్ 42 degrees ఉందండి. కానీ ప్రతి ఒక్కరూ మాతో పాటు తిరుగుతాము, మేము మీతో పాటు తోడు ఉంటామని ఊరు మొత్తం కదిలి వస్తుంది. ప్రతి ఊరిలోనూ ఇంత గొప్ప దాన్ని వాళ్ళ స్పందన ముందర మా ఎండ అనేదే తెలియడం లేదు. చాలా ఆనందంగా ఉందండి. అంటే మీ గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రచారంలోకి వెళ్తుంటే కూడా వైసీపీ అధికార పార్టీ నుంచి గ్రామాలు మీ టీడీపీ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా కొంతమంది మేము వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్నాం, మీతో నడుస్తామని అంటున్నారు. ఎలా చూడొచ్చు? నిజమండి, ప్రతి ఊర్లోనూ కండువాలు టీడీపీ కండువాలు కప్పించుకుంటున్న వాళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ గత 5 సంవత్సరాల్లో నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు చెప్పేదల్లా ఊర్లో ఒక ఉద్యోగం పిల్లలకి అందుబాటు చేయలేదు, ఒక్క స్ట్రీట్ లైట్ కూడా వేయలేదు, గుంతలు అన్ని రోడ్లు అయితే ఏవైతే మామయ్య గారు 2014 నుంచి 19 అప్పుడు వేశారో ఆ రోడ్లే ఉన్నాయి. దాంట్లో గుంతలు పడిపోయినవి కూడా అసలు రిపేర్లు కూడా చేయని పరిస్థితి. చాలా ఊర్లలో చీకటి, ఒక ఊరు నుంచి ఇంకో పల్లెకి వెళ్ళాలంటే కూడా ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేని పరిస్థితి కనపడుతుంది. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే పుట్టపర్తి నియోజకవర్గంలో 0 కిషోర్ గారు చెప్పండి, అంటే మీరు మొత్తము ఎండలు కూడా లెక్క చేయకోకుండా మీ సతీమణి కొంచెం అనారోగ్యం అయినా కూడా ఖచ్చితంగా ప్రజల కోసం కష్టపడాలి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మరోసారి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే ఉద్దేశం అంటే ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇవాళ 3:30 అవుతా ఉంది. మిట్ట మధ్యాహ్నం పక్కన చూస్తున్నారన్న మీరు కూడా ఎండ ఎంత ఉంది? 42 డిగ్రీలు ఉంది. కానీ బయట కనపడుతున్న ఎండ 42 డిగ్రీలు ఉంటే మండే గుండెల్లో ఉండే ఎండ 100 డిగ్రీలు ఉంది, 100 కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ జనాలకి ఈ ఆవేశంలో, ఈ ఉత్సాహంలో ఈ మే 13 కోసం, రోజు పండగ కోసమో పుట్టినరోజు కోసమో ఎదురు చేసే పేదవాడు ఈరోజు మే 13 అనే పెద్ద పండగ కోసం ఎదురు చూస్తున్నాడు. వీళ్ళందరినీ ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసేయాలా, మంచి అనేది ఏమి సాకారం చేసుకునే దానికోసం ఉండే తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించాలా అని చెప్పి చూస్తున్నారు. అఖండమైన, అపూర్వమైన, అనంతమైన, అమేయమైన, అజేయమైన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి చోట ఎక్కడికి పోయినా కూడా మేము తిరిగిన ఇప్పటికి 15-20 ఊళ్ళు తిరిగితే అందులో నుంచే నిన్నటికి నిన్న 10 మంది వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడిగితే కండువా కప్పి అడుగు సార్ అన్న వాళ్ళు మాకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కండువా కప్పి అడుగు సార్ నేను నీకు వచ్చేస్తాను ఓటు అని చెప్పి మా కార్యకర్తలతో పాటు కథం దొక్కి వాళ్ళు ముందరకు వస్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత విసిగి వేసారిపోయినారు జనాలు అనేది మన కళ్ళకు కనపడుతుంది. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిన దానికి ఈ 5 ఏళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే తూటుబొట్టంతా ఒక్క విషయంలో అన్న పురోగతి సాధించిన పాపాన పోలేదు. రాతియుగం కాదు కదా, అంతకు మించి ఇంకా ఏ యుగమనల్లో దీన్ని అమ్మ ఒడి ఓ పక్క, నాయన బుడ్డి ఓ పక్క పెట్టినారు. ఏమి సంక్షేమం చేసినారన్న వీళ్ళు భలే ఉండారు అంతా కూడా. ఎడం చేత్తో 5 రూపాయలు ఇస్తే కుడి చేత్తో 100 రూపాయలు వెనక్కి లాక్కుంటున్నారు వీళ్ళంతా కూడా. ఏం సంక్షేమం చేసినట్లు? అమ్మ ఒడే తీసుకుందాం, ఇందాక చెప్పిండేదే 15,000 చెప్పినా, 15,000 చొప్పున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. పీజీ వాళ్ళకి యాడిచ్చినారన్న? మాకే కాలేజీలు ఉన్నాయి, ఇప్పటికే 26 కోట్లు రావాలా, ₹1 ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. దేశం మొత్తం మీద ఇంత భయంకరంగా అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని ఎవరూ చూడలేదు. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఇస్తామన్న వీళ్ళు ఒక్క బిడ్డకి ఇస్తున్నారు. అది కూడా ఏంది 4 వంతులకి ఇస్తున్నారు. అది కూడా ఏం నీకు 13,000, 2,000 కోసేసి ఒక్క బిడ్డకి ఇస్తా అంటే దానికి సంక్షేమం అని చెప్పుకుంటున్నారు. కుడి చేత్తో ఇందాక చెప్పినట్లు 5 రూపాయలు ఇచ్చి దాంతో వెనకల నుంచి జే బ్రాండ్లు ఏమి, ఇసుకేమి, కరెంట్ ఏమి, రోడ్ల పరిస్థితి ఏమి, ఓ పక్క పెట్రోల్ పరిస్థితి ఏమి, పక్కన దానితో చూసుకుంటే మనం యాడున్నాము, ఎక్కడికి పోయినాము, ఎంత దండుకుంటున్నారు వీళ్ళు.
18,000 రూపాయలకి ఇసుక దొరుకుతుంది. 3,000 రూపాయలు ఉండే టిప్పర్ ఇసుక ఈరోజు 18,000. ఎక్కడి నుంచి ఎక్కడికి బాయరి? ఇదంతా కూడా మన సొమ్మే కదా, మనది. ఇక్కడ నుంచి తీసుకొని మిగిలినంతా అన్నిటికీ దాన్ని కనెక్కిస్తూనే ఆ ఆశతోనే, ఆ కడగొట్టిన ఆశతోనే ఒక్కసారి ఇచ్చి చూద్దాము. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వంలో యువకుడు కదా, ఏం తెస్తారో చూద్దాము అన్న ఉత్సాహంతో ఇచ్చి తినే అన్నంలోకి మట్టి పోసుకున్నట్లయింది అని చెప్పనోడు పాపాత్ముడు. ఇది అంటే మొత్తం అయితే పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె సింధూరెడ్డి ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేస్తాం. ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి ఇక్కడ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13వ తారీఖు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా టీడీపీ పసుపు జెండా సునామీ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. వీడియో జయరామ్తో రామన్యులు, పుట్టపర్తి నుంచి మహాన్యూస్.